హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్, ఫ్రీ అండ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఫర్ ఆల్. మీలో ఇంకా ఎవరన్నా మా 4G ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దీని ద్వారా మేము చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీరు ముందుగా చూడవచ్చు అనమాట. ఇక ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ 20 జనవరి 2019 సెకండ్ షిఫ్ట్ అడిగిన జీకే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఈ షిఫ్ట్లో మనకి ఒక్కడంటే ఒక్కటి కూడా క్యాపిటల్ కరెన్సీ మీద క్వశ్చన్ అడగలేదన్నమాట. ఈ షిఫ్ట్లో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, ఏషియన్ గేమ్స్ 2018లో అత్యధిక పథకాలు సాధించిన దేశం ఏదని అడిగారు. ఏషియన్ గేమ్స్ 2018లో అత్యధిక పథకాలు సాధించిన దేశం వచ్చేసరికి చైనా. అదేవిధంగా సెకండ్ వచ్చేసరికి జపాన్. ఇక ఇండియాకి వచ్చేసరికి 8వ స్థానంలో ఉంది. చైనా వచ్చేసరికి టోటల్ 289 మెడల్స్ సాధించింది. అందులో 132 గోల్డ్, 92 సిల్వర్, అదేవిధంగా 65 బ్రోంజ్ మెడల్స్ సాధించింది అనమాట. ఇండియా వచ్చేసరికి మొత్తం 15 గోల్డ్, 24 సిల్వర్, 30 బ్రోంజ్ మెడల్స్ సాధించింది. మొత్తం వచ్చేసరికి ఏషియన్ గేమ్స్లో ఇండియా 69 మెడల్స్ సాధించింది అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, 2016 ఒలింపిక్స్లో పివి సింధు ఏ పథకాన్ని సాధించింది? 2016 ఒలింపిక్స్లో పివి సింధు ఏ పథకాన్ని సాధించింది అడిగారు. 2016 ఒలింపిక్స్లో ఇండియా తరపున మొత్తం 2 క్రీడాకారులు మాత్రమే పథకాలు సాధించారన్నమాట. అందులో పివి సింధు వచ్చేసరికి సిల్వర్ మెడల్ సాధించింది. దాంతోపాటు సాక్షి మాలిక్ రెజ్లింగ్లో బ్రోంజ్ మెడల్ సాధించింది అనమాట. పివి సింధు బ్యాడ్మింటన్లో సిల్వర్ మెడల్ సాధించింది. అదేవిధంగా సాక్షి మాలిక్ వచ్చేసరికి రెజ్లింగ్లో బ్రోంజ్ మెడల్ సాధించింది. థర్డ్ క్వశ్చన్ వచ్చేసరికి, భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏది? భారతదేశంలో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ఏదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి చిల్కా సరస్సు అనమాట. అదేవిధంగా భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు వచ్చేసరికి వాలూరు లేక్ అనమాట. అతిపెద్ద ఉప్పునీటి సరస్సు వచ్చేసరికి చిల్కా సరస్సు. అదేవిధంగా అతిపెద్ద మంచినీటి సరస్సు వచ్చేసరికి వాలూరు లేక్ అనమాట. అదేవిధంగా వరల్డ్లో వచ్చేసరికి ఉప్పునీటి సరస్సు వచ్చేసరికి క్యాప్షన్సా. అదేవిధంగా మంచినీటి సరస్సు వచ్చేసరికి సుపీరియర్ లేక్ అనమాట. వరల్డ్లో అతిపెద్ద ఉప్పునీటి సరస్సు వచ్చేసరికి క్యాప్షన్సీ. అదేవిధంగా మంచినీటి సరస్సు వచ్చేసరికి లేక్ సుపీరియర్. ఇక నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే, భారతదేశ రాష్ట్రపతి యొక్క పదవీ కాలం ఎంత? భారతదేశ యొక్క రాష్ట్రపతి యొక్క పదవీ కాలం వచ్చేసరికి ఒక టర్మ్కి ఎన్ని సంవత్సరాలు అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 5 సంవత్సరాలు అన్నమాట. భారతదేశ యొక్క రాష్ట్రపతి ఎన్నిసార్లు ఎన్నుకోబడచ్చు అంటే అన్లిమిటెడ్. అదేవిధంగా భారతదేశ యొక్క రాష్ట్రపతి యొక్క పదవీ కాలం వచ్చేసరికి 5 సంవత్సరాలు. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వచ్చేసరికి, హూ ఇస్ ద చైర్మన్ ఆఫ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఆఫ్ ఇండియా? హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్ ఎవరు? అసలు హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా ఎవరిని నియమిస్తారంటే రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జెస్ని మనం హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్గా నియమిస్తారనమాట. ఎవరు నియమిస్తారంటే ప్రెసిడెంట్ నియమిస్తారు. ప్రజెంట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ వచ్చేసరికి 2015 నుంచి హెచ్ఎల్ దత్ హ్యూమన్ రైట్స్ కమిషన్ యొక్క చైర్మన్గా ఉన్నారు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హూ అపాయింట్స్ స్టేట్స్ హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్? హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్, స్టేట్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ని ఎవరు నియమిస్తారని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి గవర్నర్. స్టేట్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఎవరు ఉంటారంటే రిటైర్డ్ హైకోర్టు జడ్జెస్ని ఆ స్టేట్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్గా చైర్మన్గా నియమిస్తారన్నమాట. ఎవరు నియమిస్తారంటే ముఖ్యమంత్రి. అదేవిధంగా హోంమంత్రి సిఫార్సు మేరకు గవర్నర్ స్టేట్స్ యొక్క హ్యూమన్ రైట్స్ కమిషన్ చైర్మన్ని నియమిస్తారు. అదేవిధంగా సెంట్రల్లో కూడా అంతే. ప్రైమ్ మినిస్టర్ అదేవిధంగా హోమ్ మినిస్టర్ సిఫార్సుతో రాష్ట్రపతి హ్యూమన్ రైట్స్ యొక్క చైర్మన్ని నియమిస్తారన్నమాట సెంట్రల్లో. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, హరియాంక రాజవంశ స్థాపకుడు ఎవరని అడిగారు. హరియాంక రాజవంశ స్థాపకుడు ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి బింబిసారుడు. యాక్చువల్గా అయితే బృహదత్త 1566 BCలో హరియాంక వంశాన్ని స్థాపించాడనమాట. ఆ తర్వాత అతని మనవడైన బింబిసారుడు 1544 BC నుంచి 1492 BC వరకు
తన సామ్రాజ్యాన్ని విస్తరించాడు. కావున హర్యంక రాజవంశ స్థాపకుడుగా ఫౌండర్గా బింబిసార్ని పిలుస్తారన్నమాట. ఆప్షన్లో బహిర్దత్త ఉంటే బహిర్దత్త, లేదంటే బింబిసార్ ఉంటే బింబిసార్ అనమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి హూ ఈజ్ ద 10th గురువు ఆఫ్ సిక్స్? సిక్కుల యొక్క 10వ గురువు ఎవరని అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చేసరికి గురు గోబింద్ సింగ్ అనమాట. ఇక సిక్కు యొక్క మొదటి గురువు వచ్చేసరికి గురు నానక్. మొత్తం సిక్కులకి 11 మంది గురువులు ఉన్నారు. అందులో మొదటి గురువు వచ్చేసరికి గురు నానక్, సెకండ్ వచ్చేసరికి గురు అంగద్, థర్డ్ వచ్చేసరికి గురు అమర్దాస్, ఫోర్త్ వచ్చేసరికి గురు రామ్దాస్, ఫిఫ్త్ వచ్చేసరికి గురు అర్జున్, సిక్స్త్ వచ్చేసరికి గురు హర్ గోవింద్, సెవెంత్ వచ్చేసరికి గురు హర్ రాయ్, ఎయిత్ వచ్చేసరికి గురు హరికిషన్, నైన్త్ వచ్చేసరికి గురు తగ్ బహదూర్, టెన్త్ వచ్చేసరికి గురు గోవింద్ సింగ్, 11th వచ్చేసరికి గురు గ్రనద్ సాహెబ్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మహాభాష్య పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ వచ్చేసరికి పతాంజలి. మహాభాష్య పుస్తకాన్ని పతాంజలి రచించారన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డామన్ అండ్ డయ్యూ డామన్ ఏ స్టేట్లో ఉన్నాయి? కేంద్రపాలితమైన డయ్యూ అండ్ డామన్ ఏ రాష్ట్రానికి ఆనుకొని ఉన్నాయని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్ అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి భారతదేశంలో వాస్కోడిగామా మొదట ఏ ఓడరేవుకు చేరుకున్నాడు? భారతదేశంలో వాస్కోడిగామా మొదట ఏ ఓడరేవుకు చేరుకున్నాడు అని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి కల్లికట్. వాస్కోడిగామా మొదట కల్లికట్కి చేరుకున్నాడు అనమాట. వాస్కోడిగామా ఇండియాకు యూరప్ నుంచి సముద్ర మార్గాన్ని కనుగొన్న వ్యక్తి అనమాట. ఎప్పుడు కనుగొన్నాడంటే 1497లో ఇండియాకు సీ రూట్ కనుగొన్నాడు అన్నమాట. ఇతను పోర్చుగీస్ దేశానికి చెందినవాడు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇంటెలిజెన్స్ బ్యూరో చైర్మన్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు? ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చీఫ్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి 2 years అనమాట. ప్రజెంట్ ఇంటెలిజెన్స్ బ్యూరో యొక్క చైర్మన్ ఎవరు అంటే రాజు జైన్ అనమాట. చైర్మన్ వచ్చేసరికి ఎవరు? రాజు జైన్. ఇక నెక్స్ట్ క్వశ్చన్లో భారతదేశంలో అతిపెద్ద డెల్టా కలిగిన నది ఏది? భారతదేశంలో అతిపెద్ద డెల్టా ప్రాంతం కలిగిన నది ఏదని అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి గంగా నది. గంగా మరియు బ్రహ్మపుత్ర డెల్టా అనేది ప్రపంచంలోని అతిపెద్ద డెల్టా ప్రాంతం అనమాట. దీన్నే మనం సుందర్బాన్స్ డెల్టా ప్రాంతం కూడా అంటాము. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే మహాయాన మరియు హీనయాన ఏ మతంకు సంబంధించినవి అడిగారు. ఆన్సర్ వచ్చేసరికి బౌద్ధ మతం. మహాయాన మరియు హీనయాన ఏ మతానికి సంబంధించిందంటే బౌద్ధ మతానికి సంబంధించిందన్నమాట. ఇక నెక్స్ట్ క్వశ్చన్లోకి వెళ్తే హౌ టు స్ప్రెడ్ కలరా అనేది ఎలా వ్యాప్తి చెందుతుందని అడిగాడు. ఆన్సర్ వచ్చేసరికి బ్యాక్టీరియా. కలరా అనేది బ్యాక్టీరియా ద్వారా జనాల్లో స్ప్రెడ్ అవుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఈ క్వశ్చన్సే కాకుండా ఈ షిఫ్ట్లో మరికొన్ని క్వశ్చన్స్ అడగడం జరిగిందన్నమాట. ఆ క్వశ్చన్స్ ఏంటి అంటే ఒకటి వచ్చేసరికి పిచ్ గురించి రిలేటెడ్ అడిగారు అనమాట. పిచ్ అనేది ఏ క్రీడకు సంబంధించిందని అడిగారు. పిచ్ అనేది బేసిక్గా ఫుట్బాల్, క్రికెట్ సంబంధించిన క్రీడల్లో పిచ్ అనేది వాడుతుంటాము. ఆప్షన్స్ ఏమో మనకు తెలియదు. ఇక నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫెస్టివల్స్ గురించి అడిగారు అనమాట. ఒక క్వశ్చన్ వచ్చేసరికి ఫెస్టివల్ గురించి అడిగారు. ఈ ఫెస్టివల్ వచ్చి ఏ స్టేట్కి సంబంధించింది అడిగారు అనమాట. ఇంకోటి వచ్చేసరికి ఇంకో 2 క్వశ్చన్స్ అనేవి మనకి డ్యాన్సెస్కి సంబంధించి అడిగారు. అందులో ఒకటి వచ్చేసరికి హిందూ సాహిత్య నృత్యం అని ఏ నృత్యాన్ని అంటారని అడిగారు. ఆప్షన్స్ వచ్చేసరికి తెలియదు. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి డ్యాన్స్లో మ్యాచ్ ద ఫాలోయింగ్స్ అనమాట. వాటిలో అడిగారు అన్నమాట. వాటిలో ఒకటి వచ్చేసరికి దాండియా అడిగారు. దాని యొక్క ఆన్సర్ వచ్చేసరికి గుజరాత్. మిగతా వాటి ఆప్షన్స్ మనకు తెలియదు. వీటితో పాటు సోలార్ సిస్టమ్ బేస్ మీద క్వశ్చన్ అడగడం జరిగింది. వీటితో పాటు ఇంకోటి స్టాండర్డ్ అనే వాడు ఏ స్పోర్ట్స్ సంబంధించిందని అడిగాడు. స్టాండింగ్. దీని యొక్క ఆన్సర్ వచ్చేసరికి జిమ్నాస్టిక్స్ అనమాట. స్టాండింగ్ అనేది ఏ స్పోర్ట్కి సంబంధించిందని అడిగారు అనమాట. ఆన్సర్ వచ్చేసరికి జిమ్నాస్టిక్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే మా వీడియోని లైక్ చేయండి. అదేవిధంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. దాంతోపాటు మా వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా
ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ 4G ఎడ్యుకేషన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.